నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ ప్రత్యూష గారు. సో, మీరు ఫస్ట్ ఎండీ జనరల్ మెడిసిన్ చేశారు. కాకపోతే అందరూ ఎంబీబీఎస్, ఎండీ అన్నీ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు వేస్తారు. కానీ మీరు అటు వెళ్ళకుండా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వైపు రావడం జరిగింది. అండ్ దీంట్లో నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ కూడా పొందారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో మీరు ట్రీట్మెంట్‌ని గూడా చాలా బాగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని జర్నీకి గల కారణాలేంటి? ఎక్కడ మీరు ఇన్‌స్పైర్ అయ్యారసలు? యాహ్! ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఇప్పుడిప్పుడే మనకి బాగా పాపులర్ అవుతుంది. చాలా అవసరం కూడా. సో, మీరన్నట్టు ఎండీ జనరల్ మెడిసిన్ అనేది ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ గురించి కంప్లీట్ అవగాహన కలగడానికి ఎంతో ఉపయోగపడే బ్రాంచ్. సో, ఎండీ జనరల్ ఫిజిషియన్ తర్వాత ఐ గాట్ సర్టిఫైడ్ ఇన్ న్యూట్రిషన్, హ్మ్. పాజిటివ్ సైకాలజీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రాణిక్ హీలింగ్ ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్‌లో సర్టిఫై అయ్యి ఐ డెవలప్డ్ ట్రీట్మెంట్ విధానం. ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అనేది. ఇది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బ్రాంచ్ కిందకి వస్తదనమాట. ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌కి ఇన్‌స్పిరేషన్ అనేది చైల్డ్‌హుడ్‌లోనే జరిగిందని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే మా మదర్ షీ యూజ్డ్ టు సఫర్ విత్ క్రానిక్ సిజోఫ్రీనియా. అది ఒక క్రానిక్ మెంటల్ హెల్త్ డిజార్డర్. కానీ అక్కడితో ఆగలేదు. దాని తర్వాత డయాబెటిస్, హైపర్‌టెన్షన్. సో, దీన్ని మా మదర్‌ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ, మా మదర్ గురించి చూస్తున్నప్పుడు గానీ, దాని తర్వాత నేను బైపీసీలోకి ఎంటర్ అయ్యి, మా ఫాదర్ డాక్టర్ చేయాలని, దాని తర్వాత డాక్టర్ అవ్వడం జరిగింది. కానీ ఈ అవగాహన మాత్రం చైల్డ్‌హుడ్‌లోనే జరిగింది. ఇప్పుడు చూస్తే క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్‌తో స్టార్ట్ అయింది. కానీ అక్కడితో ఆగలేదు కదా! మళ్ళీ ఫిజికల్ బాడీకి కూడా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇలా కూడా వచ్చాయి. సో, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనం ఒక హోలిస్టిక్‌గా ఉంటాం. వి హావ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఎనర్జీ ఆర్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఎస్పెషల్‌గా క్రానిక్ డిసీజ్ అనేది ఒక డైమెన్షన్‌లో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ డైమెన్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇది అక్కడ ఫౌండేషన్ పడింది. దాని తర్వాత నా పేషెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేనెప్పుడు ఓన్లీ మెడిసిన్స్ పైన కాకుండా హ్మ్. డయాబెటిస్ గురించి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ చెప్పడం. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్ విధానాలు. అలానే మన ఎనర్జీ మెడిసిన్ కూడా ఇన్కార్పొరేట్ చేశాను. ఎందుకంటే ఫిజికల్ బాడీ అనేది ఎంత మనకి అందరికి ఎంత అవగాహన ఉందో అలానే ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది మనకి. ఎస్పెషల్‌గా చాలా డిసీజెస్ ఫస్ట్ ఎనర్జీ బాడీలోనే ఎఫెక్ట్ అయ్యి తర్వాత ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటిగ్రేటివ్ విధానానికి మెయిన్‌గా ప్రివెంటివ్ రోల్ ఉంది. ఆ అవగాహన ద్వారా, భగవంతుడి అనుగ్రహం ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ కాకుండా నేను ఈ అప్రోచ్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఎంతోమంది క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్న వాళ్ళకి, మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక ఉపశమనం కలిగించడానికి ఒక అప్రోచ్‌ని ఫాలో అవ్వడం జరుగుతుంది.